యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ జెండా ఎగురవేయగా పోలీసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలకి అధికారులకు గౌరవ వందనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ జెండా ఎగురవేయగా పోలీసులు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అధికారులకు గౌరవ వందనం చేశారు. అనంతరం పలు పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి విద్యార్థులకు వారికి మెమెంటోలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందజేస్తున్న పథకాలను శకటాల రూపంలో ప్రదర్శించారు. ఆ తర్వాత అన్ని శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించారు. ఆ తర్వాత భువనగిరి పట్టణంలోనే జగదేవ్పూర్ చౌరస్తా వద్ద యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ డి శ్రీనివాస్ గారు, ఆర్ఐ గారు ఈనాటి to the guests of this which is going on here. Parade grounds of Yadadri Bhuvanagiri district headquarters of junior college. కల్పిస్తున్నటువంటి సందర్భం అందరం చూస్తూ ఉన్నాం. వేదికపై చేసినటువంటి అభివృద్ధి సమాజ హిత కలెక్టర్ గారు టు విష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గైడ్ చేసినటువంటి టీచర్లకు, డాన్స్ మాస్టర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఇలాంటి ఉత్సాహం విద్యార్థులు ద్విగుణీకృతమై భవిష్యత్తు మరి ఇప్పుడు శకటాల ప్రదర్శన అవుతుంది. మన మధ్య ఉండడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఏ విధంగా అనుసరిస్తూ ఉందో, అమలు చేస్తూ ఉందో వాటన్నిటినీ అమలు చేస్తూ ఉందో అవన్నీ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి తన మతంగా, అభివృద్ధి మతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు నాణ్యమైనటువంటి విద్యుత్తును అందజేస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి సందర్భం. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4 చదరపాడులు తగ్గకుండా ఉండాలన్నటువంటి నిబంధనలతో కార్యాలయ సిబ్బంది అందరూ కూడా కస్తూర్బా గాంధీ మరి ప్రతి చోట కూడా విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు 10,000 సంఖ్యలో చేయడం చరిత్రాత్మకమైనటువంటిది. సెల్ఫ్ డిస్పెన్స్
ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయడం, నాణ్యమైన ప్రాణదాతలు అవుతామంటూ మన ముందుకు వచ్చారు. అట్లీశాక ఆ పైన తమ యొక్క చిరకాలం ఆరోగ్యంగా ఉండాలి. వరిలో కాలిపాటలు మనకి ఎలాంటి రైతు బీమా, రైతులందరూ కూడా ఎలాంటి హస్తంగా ఏ విధమైన మొత్తం 230 కట్టుబడి సాధారణంగా ప్రజాపాలన ఇందుకు పార్టీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. వికాసాన్ని భరోసా కల్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూపించడం, సరుకు వ్యవసాయేతర జీవనోపాధులు మరి సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ పేరిట పద్ధతి చూస్తారు. ఇప్పుడు